శేష్ గారు ఇప్పుడు మాట్లాడతారా? మౌళి, సాయి, మీ టీం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ వైబ్ కోసమే కదా మేము అసలు అందరం పనిచేసేది. సో మీరందరూ ఈ సినిమా విషయంలో నాకన్నా బెటర్ ఆడియన్స్, కానీ నేను అందట్లో ఫ్రెషెస్ట్ ఆడియన్స్. ఎందుకంటే నేను లిటరల్గా ఇక్కడికి వస్తున్నాను కాబట్టి సినిమా షూటింగ్ ముందే ర్యాప్ చేసుకొని సినిమా చూసి వచ్చాను నేను థియేటర్లో. సో మీరు అందరూ పాడుకుంటున్నవి, డైలాగ్స్ చెప్తున్న ఫ్రెష్గా ఇప్పుడే చూశాను. 6 o'clock షో ఫినిష్ అయింది, స్నానం చేసి వచ్చాయి ఇక్కడికి. అండ్ సో ఎక్సైటెడ్ మ్యాన్, సో ప్రౌడ్ ఆఫ్ యూ గైజ్. అంటే మౌళి ఇది వైజాగ్గా అంటే గాజువాక, ఓకే, ఎంబీపీ కాలనీ, సెయింట్ మేరీస్. బట్ అసలు క్రేజీ, అంటే ఇంత యంగ్ టీమ్ ఇలా నవ్వించడం. అండ్ ఎండ్లో నేను టచ్ కూడా అయిపోయాను, అంటే ఒక చిన్న హార్ట్ ఫీలింగ్లో కూడా వెళ్ళిపోయాను. జయకృష్ణ, నా లైఫ్లో కూడా ఒక మధు లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. వాడి వల్లే నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటున్నాను. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వాడి వల్లే నేను ఈ సినిమా చూడటం నాకు 8 days పట్టింది. సో సారీ గైస్, బట్ నేను ఇవాళ చూసాను అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ మధు డైలాగ్స్ ఫ్యాబులస్. జయకృష్ణ ఏడు అసలు బా సో లవ్లీ నిజంగా మామా. అర్జెంట్ మీ లైఫ్లో మధు క్యారెక్టర్ పేరేంటన్నా చెప్పండి. వద్దు, ఆడు ఇంటికి వెళ్ళే లోపల 4 tweets వేస్తాడు నా గురించి వస్తుంది. బట్ నువ్వు ఎప్పుడైనా డేట్స్ ఇస్తే నా సినిమాకి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. నిజంగా మామూలు టైమింగ్ కానీ సూపర్ యాక్టర్ మామ నువ్వు నిజంగా. మీ అందరికీ సూపర్ స్టార్ నరసింహగా తెలుసు వీడు, కానీ మన నిజం పేరు ప్రజ్వల్. ఏదో ఒక రోజు నేను నీలాగా డాన్స్ వేద్దాం అనుకుంటున్నాను బాస్. అంటే అండర్వేర్ ఒక్కటి వద్దాం. బట్ ఎస్ కమ్ హియర్ ఆర్ లిటిల్ బేబీస్, లుక్ ఎట్ దీస్ లిటిల్ బేబీస్. ఎంత స్వీట్ ఉన్నారు, ఎంత క్యూట్ ఉన్నారు. యూనో సాయి, ఈ సినిమా అందరు ఎంత యూత్ ఉన్నా ఓ సినిమాలో ఒక ఇన్నసెన్స్ ఉంది మామ. యూనో అది గుజుపోయింది అనమాట. ఆ ఇన్నసెన్స్ చాలాసార్లు ఏంటంటే మనం కామెడీస్ చేసేటప్పుడు ఆడియన్స్ మీద కౌంటర్ వేయటం, ఒకరి మీద ఒకరు కౌంటర్ వేయటం, ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ సినిమాలో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ న్యాచురల్గా ఉంటుంది. ఎవరి మీద కౌంటర్ వేసినా కూడా ఎవరు అఫెండ్ అవ్వరు, అందరికీ స్వీట్గా ఉంటుంది. కౌంటర్ వేసిన వాడికి, కౌంటర్ తిన్నవాడికి కూడా. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. ఈ అమ్మాయిది శివాని, వెర్ ఇస్ షీ? ఎస్, దేర్ యు గో. షీఈస్ ఫ్యాంటాస్టిక్, షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ హీరోయిన్. పాపం కాత్యాన్ని భోజనం చేసింది, నీళ్ళు ఇవ్వండి పాపం. ఫస్ట్ చూడంగానే నాకు తను అంబాజీపేట నుంచి తెలుసు. థియేటర్లో చూడంగానే అరే మౌళి కన్నా కొంచెం ఓల్డర్ అనిపిస్తోంది ఏంటి అని అనుకున్నా. అప్పుడు నేను సాయి రాసిన ట్విస్ట్ నాకు అర్థమైంది, ప్రీ ఇంటర్వల్ ట్విస్ట్కి. అరే ఎగ్జాక్ట్లీ మౌళి ఏం ఫీల్ అయ్యాడో ఐ అండర్స్టూడ్ ఇట్. సో ఫ్యాంటాస్టిక్ కాస్టింగ్, అమేజింగ్ ఎక్స్ప్రెసివ్ వాయిస్, చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. నిజంగా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. అండ్ ఆయన అన్నారు కదా ఆయన నీకు ఫ్యాన్ అని, ఐ అగ్రీ, చాలా బాగా చేశావు. అండ్ ఒక్కసారి దిస్ ఫెలో అందరినీ నవ్విస్తున్నాడు, కానీ మీకు తెలియట్లేదు ఇతని క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఇతని క్రాఫ్ట్ అంటే ఒకటి ఐఫోన్ తయారు చేసేవాడికి, ఐఫోన్ ఆడేవాడికి తేడా ఉంటుంది కదా. మీరందరూ నవ్వుకునేందుకు, మీరందరూ ఏడ్చేందుకు, మీరందరూ మ్యూజిక్ని ఎంజాయ్ చేసేందుకు మనవాడు పడిన కష్టం మామూలు కష్టం కాదు. అంటే మౌళిని అడిగితే డబుల్ కాల్ షీట్స్ అని చెప్పాడు. డబుల్ కాల్ షీట్ అంటే 16 hours పని చేయడం అనమాట. అలా వరుసగా 30-35 days చేశారు వీళ్ళు. అండ్ ఎప్పటి నుంచి డ్రీమ్ చేశాడో నాకు తెలీదు. నాకు తెలిసి నేను క్షణం టైంలో తన స్పేస్లో ఉన్నాను, మౌళి స్పేస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఈ 8 days ఎలా ఉంటుందంటే ప్రపంచంలో A to Z అందరూ మనమేతో మనకు చెప్తారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందో. బట్ ఈజ్ సో గ్రౌండెడ్, సో హంబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో టాలెంటెడ్. మీరందరూ చూస్తే
జోక్స్ మీమ్స్ ఇవన్నీ ఓకే. సెకండ్ హాఫ్ మధ్యలో మనకు ఫీల్ ఇస్తాడు మామ, టచ్ చేయిస్తాడు. అదొక డైరెక్టర్ క్రాఫ్ట్. నాలాంటి యాక్టర్స్ ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేయాలని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలిసి నేను కొంచెం కటింగ్ ఇచ్చే రకం కాదు. నేను ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ హిట్ కొట్టాడని చెప్పి అతని ఇంటికి పోయి పిలిచి డిన్నర్ పెట్టి మనం సినిమా చేయాలి, నా కాల్ షీట్ తీసుకు ఇలా ఎప్పుడు మాట్లాడలేను నేను. బట్ జెన్యున్గా చెప్తున్నాను సాయి, ఐ రియలీ లవ్డ్ యువర్ వర్క్. ఇందాక మనం పైన కూర్చున్నప్పుడు ఏం చెప్పానో అదే చెప్తాను. యు ఆర్ సో టాలెంటెడ్. నువ్వు సినిమాని ఎంత సింపుల్గా తీసావంటే అది చేయడం ఎంత కష్టమో మనకు తెలియదు మామ. సో వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు అంతలా అరిసిన లిటిల్ హార్ట్ తట్టుకోలేదు. సో యూకేలో షూట్ చేస్తున్న ఆదిత్య అసంత 90s అన్న షో తీశాడు, మీరు అందరు చూసారు కదా. సో ఆదిత్య, కంగ్రాచులేషన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్. మా G2 షూట్ నుంచి బ్రేక్ తీసుకొని మా కెమెరామ్యాన్ ఆదిత్యతో అక్కడ సినిమా షూట్ చేయడానికి వెళ్ళాడు యూకేకి. సో అజీమ్ గూఢచారి 2 టీమ్ వెయిటింగ్ నీకోసం. ఆదిత్య కొంచెం ఫ్రీ ఇస్తే. I would like to congratulate ETV Win, the whole team. ఎందుకంటే బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్ ఎక్కడ బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్. హీఈస్ ద కంటెంట్ హెడ్. మీరు కంటెంట్ హెడే కదా, కంటెంట్ హెడ్ అండ్ ఆల్ హెడ్. హీస్ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అండ్ నేను ఒక్క సినిమా రిలీజ్ చేసే లోపల వాళ్ళు 4 బ్లాక్ బస్టర్లు కొట్టేస్తున్నారు. సో కొంచెం నేను స్పీడప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అఫ్ కోర్స్ మన అందరికీ తెలిసిందే మైడస్ టచ్, గోల్డెన్ హ్యాండ్స్ వంశీ గారు, బన్నివాస్ గారు. ఒక డిస్ట్రిబ్యూటర్ వాల్యూ ఏంటో జస్ట్ ఫర్ 1 సెకండ్ చెప్తాను. సూపర్ సినిమా తీసాం, ఆ జెమ్ మీకు రీచ్ అవ్వాలంటే వీళ్ళు అవసరం అన్నమాట. సో వాళ్ళు దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేయడం, కరెక్ట్ షో టైం, మీ దగ్గర ఉన్న థియేటర్ మీకు అందుబాటులో ఖరీదులో అందించాలంటే వాళ్ళే అనమాట. సో దట్ ఈస్ వై దే ఆర్ సో ఇంపార్టెంట్, సో వైటల్, చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీరు ఈరోజు ఎంత నవ్వుకున్నారు, ఇంత ఎంజాయ్ చేశారంటే ఒక పెద్ద కారణం వాళ్ళే అనమాట. ఐ లవ్డ్ ఆల్ ద పేరెంట్స్ ఇన్ ద ఫిలిం. రాజీవ్ గారు, కాంచీ గారు. నాకు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను యాక్టింగ్లో చూస్తాను, నాకు మీరు రైటింగ్లోనే తెలుసు, మనం అప్పుడు కలుసుకోవడమే. Anita garu and Satya garu, fantastic. I just really loved it. I loved the whole cast. I loved the whole crew. Most importantly, sorry. మౌళి నా పక్కన ఉన్నప్పుడు నేను ఒక్కటే చెప్దాం అనుకున్నాను. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీ హీరోకి రికార్డ్ ఉందా అంటే మా వాడికి హౌస్ఫుల్ ఉంది అని నేను చాలా ప్రౌడ్గా మా వాడికి హౌస్ఫుల్ ఉందని చెప్తున్నాను అనమాట. సో మౌళి, నువ్వు ఎలాగైతే జనాలు నవ్వించావో, ఏడిపించావో, నువ్వు ఇంకా ఇదిగో ఆ స్టార్స్ లాగా అలా వెళ్ళిపోవాలన్నమాట. సో నాకు ఈ సినిమాలో నచ్చనిది ఒకటి, అదేంటంటే లిటిల్ హార్ట్స్ అని పేరు పెడితే ఇది బిగ్ హార్ట్స్ అని పెట్టాల్సింది. ఎందుకంటే నాకు తెలియలేదు ఇంత ఎంజాయ్ చేస్తానని. అండ్ వితౌట్ అ డౌట్ మీరు నా వేరియస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, పోస్ట్ రిలీజ్ ఈవెంట్స్ కానీ, నా ఇంటర్వ్యూస్ కానీ మీరు చూడొచ్చు. నేను ఈ ఇయర్లో నేను ఓపెన్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ తెలుగులో. సో చూసిన హ్యాంగ్ ఓవర్లో చెప్పట్లేదు, అండ్ మీరు యూట్యూబ్లో చెక్ చేసుకుని ఇంకెక్కడ ఏ సినిమా గురించి కూడా చెప్పలేదు నేను. సో ఐఎమ్ జస్ట్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు, నన్ను మీ ఫ్యామిలీలో చేసుకున్నందుకు. మీ అంత బాగా డ్యాన్సులు వేయలేమేమో కానీ మీకన్నా ఎక్కువగా ఎంజాయ్ చేసే బాస్ నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇందాక అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు కదా, వాట్ ఈజ్ అన్ అంకుల్, వాట్ ఈజ్ అన్ అంటే అది చెప్దాం అనుకున్నాను. అది స్టేట్ ఆఫ్ మైండ్. ఆంటీ అంకుల్ అనేది స్టేట్ ఆఫ్ మైండ్. అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చే, అమ్మ మనకి ఎక్సర్సైజ్, అమ్మ పట్టు పెరిగింది, అమ్మ నా వల్ల కాదు అంటేనే అది అంకుల్, అంటేనే అది ఆంటీ. సో వీళ్ళలో అయితే ఎవరు నాకు ఆంటీస్ అంకుల్స్ కనిపించలేదు బాస్. డెకాయిట్లా ఆల్మోస్ట్ మొన్న చిన్నగా లెగ్ ఇంజరీ అయింది.
కానీ అంకుల్ అనిపించుకోలేదు. సెట్ అయ్యి సెట్కి వెళ్ళిపోయి ఫినిష్ చేసి మేము ముందు పెడతా. బట్ కంగ్రాచులేషన్స్ గైస్, కంగ్రాచులేషన్స్ ఆన్ ద హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా నాకు తెలిసి ఇంకొన్ని అంటే ఇంతకుముందు అయితే 200 days 300 days అనేవారు, ఇప్పుడైతే ఈజీగా ఇంకో 30-60 days అయితే ఈజీగా ఆడేస్తుంది. నా రిక్వెస్ట్ ఈటీవీ వాళ్ళు ఇంకొంచెం డిలే చేయాలి ఓటీటీ రిలీజ్ని, టు లెట్ ద థియేట్రికల్ ప్లే. ఎంతైనా థియేటర్ అంటే మనం తల ఎత్తుకొని చూస్తాం సినిమాని. ఎస్ థ్యాంక్ యూ గైస్. శేష్ గారి పాట ఆల్రెడీ మనం అక్కడ కింద నుంచి